న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. 29వ పాసురంలోకి ప్రవేశించాం. వీటిని శాత్తుమరై పాసురాలు అని అంటారు. ఆ పాసురంలో ఏమని ప్రార్థిస్తున్నారంటే వాళ్ళు ఎలా వచ్చారు, ఏం చేశారో మొత్తం విడమరచి స్వామికి, ఎందుకంటే స్వామితోటి పూర్తిగా ఒకటైపోయారు. ఇప్పుడు రెండుగా లేరు, ఒకటిగానే ఉన్నారు. ఫలశ్రుతిని చెప్తున్నారు ఈ పాసురం రోజు. పాసురాన్ని చూద్దాం. భోగి, సాధారణంగా భోగి పండుగ రోజు 29వ పాసురం వస్తుంది, లేదా 29, 32 పాసురాలు కూడా. ఒకవేళ మనం భోగి రోజునే కళ్యాణం చేసుకునే మాట అయితే ఆ రోజే 2 పాసురాల విన్నపం కూడా మన పెద్దలు చేయమని అట్లాగా ఆజ్ఞాపించారు కనుక అలాగ కూడా చేసుకోవచ్చు. లేదా 29వ రోజు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రకారంగా వస్తుంటుంది. 29వ రోజు 29వ పాసురం సేవిస్తాం, 30వ రోజు 30వ పాసురం సేవిస్తాం. ఒకవేళ మనకి 29వ పాసురం రోజే భోగి పండుగ వచ్చి కళ్యాణం చేసుకునేట్టయితే రేపటి రోజు పాసురాన్ని కూడా మనం ఈ రోజు పాసురంలోనే కలుపుకొని అర్థాన్ని అనుభవించటం, అలాగే చెప్పుకోవటం, అలాగే హారతలు ఇచ్చుకోవటం ఇలా ఉంటుంది. మనం 30 రోజులు కూడా ప్రతిరోజు కూడా మొదటి పాసురం నుంచి ఈ 29, 30 పాసురాలను మనం మంగళహారతులుగా ఇచ్చుకోవాలి. సరే, పాసురాన్ని చూద్దాం. సిత్తుం సిరుగాలే వందు ఉన్నై సేవిత్తు ఉన్ பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தும் மேயுத்துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வா நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ఏజేజు పిరవిక్కుం. చాలా ముఖ్యమండి ఈ పదం. 7 జన్మల సంబంధం నీది మాది స్వామి అని చెప్తున్నారు. ఎత్తైకుం ఏజేజు పిరవిక్కుం உந்தன்னோடு உத்தோமே யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மத்தை நம் காமங்கள் மாத்து ఏలోరెంబావాయ్. ప్రాతక సిత్తుం సిరుకాలే, పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలోనే వందు ఉన్నై సేవిత్తు, నిన్ను సేవించుకోవాలని చెప్పి వస్తున్నాం స్వామి. ఎందుకు వస్తున్నామో తెలిసిన, తామర పువ్వుల వంటి నీ పాదాలను చూసారా, తామర పుష్పం పైన స్వామి పాదాలు ఉన్నటువంటి బొమ్మ. నీ తామర పుష్పముల వంటి నీ పాదాలను సేవించటానికి వస్తున్నాం మేము. ఎందుకు? బంగారు ఛాయ కలిగిన నీ పాదాలకు మంగళం పాడాలి అని వచ్చాము. అలాగే ఈ జన్మలోనే కాదు, అన్ని జన్మలలో కూడా నీతోని సంబంధం కలిగి ఉంటూ నీకే సేవలు చేస్తూ మేము ఉండాలి. ఇంకొక కోరిక, అసలు ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అంటే ఫలశ్రుతిలో. మామూలుగా ఫలశ్రుతి అంటే పిల్లలు బాగా అవుతారు, ఉద్యోగాలు బాగా వస్తాయి, ధన సంపదలు బాగా వస్తాయి, సిరి సమృద్ధులు ఉంటుంది, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఇవి చెప్తారు ఫలములుగా. కానీ తిరుప్పావైలో ఫలములుగా ఏం చెప్తారంటే, మాకు ఏ కోరికలు వద్దు, అలాంటి హృదయం మాకుండేలాగా చెయ్యి. ఇంకా ఆ కోరిక, ఇంకా ఆ కోరిక, ఇంకా అలాంటి ఒక శరీరాన్ని భోగాలలో ముంచెత్తేటటువంటి కోరికలు మాకు కలగనివ్వకు. మాకు ఆనందము అంటే నిన్ను ఆరాధించటమే ఆనందం అనిపించేలాగా చెయ్యి స్వామి, అంటే మమ్మల్ని అలా అనుగ్రహించు అంటున్నారనమాట. ఇంకో ఇక్కడ మత్తైనం కామంగళ్ మాత్తు, మాకు ఏ ఇతరమైనటువంటి కోరికలు, భగవత్ సేవనే కోరిక తప్ప
సేవ వల్ల మరొక కోరిక తీరాలి అనేది మాకు ఉండకూడదు అని చెప్తూ ఈ పాశ్రంలో కుత్తేవలెంగళై కొళ్ళామల్ పోగాదు అని అంటూ మనకి లక్ష్మణస్వామి శ్రీమద్ రామాయణంలో ఏం చెప్తారో అదే చెప్తున్నారు, అడుగుతున్నారు. ఏమడుగుతారు లక్ష్మణస్వామి? అహం సర్వం కరిష్యామి, అన్నీ నేనే చేయాలి, అన్ని సేవలు. అన్నగారు నిద్ర లేచేసరికి దంతధావనానికి కావాల్సినటువంటి పుల్లల్ని పెట్టడం, స్నానానికి ఏర్పాటు చేయటం, వస్త్రాలు సిద్ధం చేయటం, సంధ్యావందనానికి కావాల్సినటువంటి సిద్ధం చేయటం, యజ్ఞ హోమాదులకి సిద్ధం, అన్నీ 1, 2 లేదు, మొత్తం అంతా ఎలా చేస్తారో ఆ ప్రకారంగా మాకు కూడా అన్ని సేవలు మాకే ఇవ్వాలి నువ్వు అని అడుగుతున్నారు. అంటే కైంకర్యాన్ని ప్రార్థించటం. ఇక చివరి పాశ్రాల్లోకి వచ్చేసరికి మాకు ఏమీ లేదు, మాకు ఏమీ వద్దు అనేటటువంటిది స్పష్టంగా చెప్తూ ఆండాళ్ళు. ఏం కావాలి, మనం కోరుకోవలసింది ఏంటి అంటే స్వామి యొక్క శ్రీపాద చరణార విందములకు మనఃపూర్వక మంగళహారతి. మనం పిల్లలకి వాళ్ళకి మంగళహారతులు ఇవ్వటం ఇవన్నీ కూడా మనం వింటుంటాం. మరి భగవంతుడికి కూడా మంగళం పాడుతున్నాం అంటే ఇది చాలా పరిపక్వమైన భక్తి కలిగిన వాళ్ళే చేయలేస్తారు. భగవంతుడికి హారతి కర్పూరం ఇవ్వడం అంటే ఏంటండి? పరిపూర్ణమైనటువంటి భక్తి అని అర్థం. కాబట్టి ఇదిగో ఈరోజు అందరూ సేర్తి అంటారు దీన్ని, అంటే అందరితో కలిసి మంగళం పాడటం. అందుకే ఎప్పుడు కూడా మనం మన స్నేహితులతోటి, బంధువులతోటి, పక్కింటి వాళ్ళతోటి, ఇంకొకళ్ళతోటి మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి, ఆ రోజు ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా భగవంతుడికి హారతి ఇచ్చేటప్పుడు పిల్లల్ని పిలవటం, భర్తని పిలవటం, అత్తగారిని పిలవటం, తల్లిని పిలవటం, అందరినీ ఎంతమంది ఆ సమయంలో పని వాళ్ళు కూడా ఉన్నా ఎవరన్నా సరే అందరినీ పిలవాలి, పిలిచి చక్కగా మంగళ హారతులు ఇవ్వాలి. దీన్నే కూడి ఇరుందు అని అంటారు. అది బాగా చెప్తుంది ఆండాళ్ళ తల్లి తిరుప్పావేలు. కనుక మనం తిరుప్పావేలు ఊరికే చదివేసామా, చేసేసామా, అయిపోయిందా, కట్టె పొంగల్ తిన్నామా, పరమాన్నం తిన్నామా కాదు. ఇందులో ఆండాళ్ళ తల్లి చెప్పింది పాట, కీర్తన మనకి ఎంత తక్కువ వచ్చినా పర్వాలేదు, రాగాలు రాకపోయినా పర్వాలేదు, ఎలా వస్తే అలాగే పాడేయాలి. అలాగే మంగళాశాసనాన్ని కలిసి చెయ్యాలి. ఈ రెండే మనం తిరుప్పావైలో ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇది ఈ 29వ పాశ్రంలో ఫలశ్రుతిగా ఆండాళ్ళు చెప్తుంది. దీన్ని మనం సేవించాం. ఇక రేపటి రోజుకి 30వ పాశ్రం, ఆఖరి పాశ్రం తిరుప్పావై వ్రతంలో. అది కూడా ఫలశ్రుతి పాశ్రం. అసలు ఎవరు చెప్పారు ఈ తిరుప్పావై, ఎందుకు చెప్పారు, ఏం ఫలితాన్ని మనం పొందగలుగుతాం అనేటటువంటి విషయాన్ని 30వ పాశ్రంలో చూడబోతున్నాం. ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீ கிருஷ்ணன்.